హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ కనుక చీటికి మాటికి హ్యాంగ్ అవుతున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ని ఈరోజు ఈ వీడియోలో అయితే సాల్వ్ అయితే చేద్దామన్నమాట. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ కూడా చెప్తాను, అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం చేసుకునే సెట్టింగ్స్ అన్నీ కూడా క్రోమ్లోనే అయితే ఉంటాయి. ఎందుకంటే మన మొబైల్ హ్యాంగ్ అవడానికి క్రోమ్ కూడా ఒక కారణం అయితే అవుతుంది. అందుకే ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. అన్ని సెట్టింగ్స్ కూడా క్రోమ్లోనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలాగా పైకి అన్నట్టయితే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రైవసీలోనే చూడొచ్చు థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి అయితే ఉంటుంది, థర్డ్ ఆప్షన్. దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎలా థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్, నెక్స్ట్ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు దీన్ని ఎలా థర్డ్ పార్టీ కుకీస్లో కాకుండా బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే మార్చండి. మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసి కావాలంటే మీరు చదువుకోవచ్చు, ఈ ఆప్షన్ వల్ల ఏంటి మనకి యూజ్ ఏంటి అనేది కూడా. మీకు టైం ఉంటే అది కూడా అయితే చేయండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీలోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నాట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీకు స్టాండర్డ్ ప్రొటెక్షన్లో అయితే ఉంటుందన్నమాట. మీరు దాన్ని ఏం చేస్తారంటే ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చుకోండి. ఒకవేళ నో ప్రొటెక్షన్లో ఉన్నా కానీ దాన్ని ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే చేంజ్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ స్టాండర్డ్ ప్రొటెక్షన్లోనే ఉంటుంది, దాన్ని ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే మార్చుకోండి. నేను ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోనే ముందే చేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను. మీరు కావాలంటే దీన్ని కూడా ఇక్కడ నుంచి అయితే దీని వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి మూడిట్ల వల్ల యూజ్ ఏంటని ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి అయితే మీరు చదువుకోవచ్చు అనమాట. నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. దీంట్లో సేఫ్ బ్రౌజింగ్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్లోకి అయితే చేంజ్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ సెకండ్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రైవసీలో డిలీట్ బ్రౌజింగ్ డేటా అని చెప్పేసి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ మీ మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్రోమ్లో ఏమేమైతే సెర్చ్ చేశారు, ఏమేమి కుకీస్ అండ్ సైడ్ వెబ్సైట్స్ ఏమేమి ఓపెన్ చేశారు అనేది ప్రతిదీ కూడా ఇక్కడైతే సేవ్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని అయితే మనం ఇక్కడ నుంచి డిలీట్ అయితే చేసుకోవాలి. ఒకటి డిలీట్ చేసుకోకపోతే హ్యాంగ్ అవడానికి ఇది కూడా ఒక కారణం అయితే అవుతుంది. ఇక్కడ లాస్ట్ 1 అవర్ అని చెప్పేసి ఒకటి అయితే కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆల్ టైమ్, లాస్ట్ 4 వీక్స్, లాస్ట్ 1 అవర్, లాస్ట్ 15 మినిట్స్ అని చెప్పేసి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ టైమ్ అయితే సెట్ చేసుకుని కింద డిలీట్ డేటా అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, దీన్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీ డేటా అంతా కూడా డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు కావాలంటే ఈ రోజు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అయితే మీరు సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆల్ టైమ్ సెట్ చేసుకుని దీని అయితే మొత్తం డిలీట్ అయితే చేసేస్తున్నాను. ఇలా డిలీట్ చేయడం వల్ల మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది అయితే ఎంతకంత తగ్గుతుంది. ఇది థర్డ్ సెట్టింగ్. ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీ హ్యాంగింగ్ ప్రాబ్లం ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ అలాగే దీనికి పార్ట్ 2 కూడా చేయమంటే చెప్పండి, పార్ట్ 2లో ఇంకా కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, అప్పుడు ఇంకా హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.